హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటాను. సో ఈరోజు పని వచ్చేసి మా బిల్డింగ్లో ఇది మోల్డ్ అనమాట. సో చూడండి, పొద్దున్నే 6 గంటలకి లేచిన ఫ్రెండ్స్. ఈరోజు 6 గంటలకు లేచి కవరింగ్ మొత్తం పెట్టేసిన అనమాట. బిల్డింగ్ మొత్తం చూడండి, కనిపిస్తుంది కదా. సో 60-40 సైట్ అనమాట ఇది. ఈ విధంగా అయితే పెట్టేసినాను కవరింగ్ మొత్తం. సో ఇంకా బండి అయితే వస్తుంది, కాంక్రీట్ బండి. సో ఇప్పటి వరకు అయితే ఎవ్వరు రాలేదు మా గ్యారే వాళ్ళు, మా బేల్దార్లు. బెంగళూరులో గ్యారే వాళ్ళు అంటారులేండి, అందుకే అలా ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అనమాట. సో పని అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. హార్డ్ వర్క్ కదా, చాలా కష్టం అనమాట. సో ఈ పని చేసే వాళ్ళకి మన పని విలువ తెలుస్తుంది అనమాట. సో చాలామంది కామెంట్స్ పెడుతుండ్రు, బట్ అందులో మంచిగా పెడుతుండ్రు కొద్దిగా. ప్రియ చౌదరి గారు, ఏంటండి అసలు ఈ కామెంట్స్ ఏంది? అసలు మీరు మాట్లాడే భాష ఏంది? నాకేం అర్థం కావడం లేదండి. అరే పని పాట ఉంటే ఇలా ఎవ్వరు ఖాళీగా కూర్చొని వీడియోలు చేయట్లేదు కదా. కష్టాలు పడుతూ పని చేసుకుంటూనే వీడియోలు చేస్తున్నాం. మీకెందుకు అంత ఇబ్బంది? అరే చూస్తే చూడొచ్చు, లేకపోతే లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి మన వీడియోస్ నచ్చినా నచ్చకపోతే స్కిప్ చేసేయండి, నచ్చితే చూడండి, అలాగే సపోర్ట్ చేయండి. అంతేకాని ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టేసి మన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం ఏమైనా అసలు మీకు ఇంతైనా ఉందా? అరే నేను మీకన్నా భయంకరంగా తిట్టొచ్చు, కానీ పెద్దవాళ్ళు మర్యాద ఇవ్వడం మన ధర్మం. సో ప్రియ చౌదరి గారు, మీకు చెప్పేది ఒక్కటే, మాలాంటి పని చేసుకునే వాళ్ళ మీద పడకండి. ఖాళీగా తిని పడుకొని మీలాంటి బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి ఈ కామెంట్లు అన్నీ మీకే అంకితం. నాకైతే ఉపయోగపడే కామెంట్ అయితే ఒక్కటి కూడా మీ నుంచి రాలేదు. సో అందుకు కూడా నేను నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అని పెడుతున్నా, మనసు మార్చుకుంటారేమో అని చెప్పేసి. అయినా మీకు మనసు అనేది కరుణించడం లేదు. ఎనీవే ఓకే, నా ప్రయత్నం అంటూ ఆగదు. నా ప్రయత్నం ఎప్పుడో ఒకప్పుడు ఫలిస్తుందన్న నమ్మకం అయితే నాకుంది. సో మీరు పెట్టిన బ్యాడ్ కామెంట్కి నేను కూడా చాలా బాగానే రిసీవ్ చేసుకుంటున్నా. ఏంటంటే ఆ మెసేజ్ని వచ్చేసి డిలీట్ చేయడం నా తప్పు అంటే అది చూసి ఇంకొంతమంది ఎక్కడ పాడైపోతారో మిమ్మల్ని చూసి అనే విధంగా అయితే మీరు పెట్టే మెసేజ్ని నేను వెంటనే డిలీట్ చేసేస్తా. అంటే మీలా ఇంకొంతమంది కాకూడదు కదా సమాజంలో. అరే నా వీడియోస్ నేను చేసుకుంటున్నా, పని మీద ఏదో టైం, అదే ఒక్క 5 minutes టైం దొరికితే ఆ టైంలో కూడా నేను వీడియో చేసుకుని అప్లోడ్ చేస్తే మీకేంది అబ్బా నొప్పి? అసలు మీకేంది నొప్పి అంటున్నా. అరే మీకన్నా భయంకరంగా తిట్టొచ్చు. నేను పల్లెటూరు నుంచి పూర్తి మొరటోడి. మీరు అనుకుంటున్నారేమో బాగా మాట్లాడుతుండు అని. నేను మీకన్నా పూర్తి మొరటోడిని. నేను అనుకుంటే మీకన్నా భయంకరంగా తిట్టగలను, కానీ తిట్టలేను. ఎందుకంటే మీరు నాకన్నా వయసులో పెద్దవారు. మిమ్మల్ని తిడితే మా అన్ననో మా నాన్ననో తిట్టినట్టు. సో అలాంటి సిచ్యువేషన్ రానియకండి. ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అనుకోండి, లేక ఆర్డర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నాకేం పర్లేదు. బట్ ఇలా చేయడం చాలా తప్పండి. ఎనీవే ఓకే, మరి ప్రియ చౌదరి గారు, మీకు ఇచ్చే కౌంటర్ అయితే నేను స్మూత్గా ఇచ్చేసానని, స్మూత్గా డీల్ చేసేసానని నేను అనుకుంటున్నాను. మరి ఇకపై మీ ఇష్టం. ఈసారి పెడితే మాత్రం అస్సలు ఊరుకోనే, నిజంగా ఊరుకోను. నేను ఎంత సాఫ్ట్గా చెప్తానో అంత వైలెంట్ అవుతా. వింటున్నారు కదా. సో ఎంతమంది అండి అసలు ఆ సిస్టర్స్ అయితే ఎంత గుడ్గా కామెంట్ పెడుతుంటారో తెలుసు. ఒక తమ్ముడిలా, ఒక అన్నలా ఎంత సపోర్ట్ ఇస్తున్నారంటే అంత సపోర్ట్ ఇస్తున్నారు. నీకేం తెరా నొప్పి? నాకు తెలియగడుగుతున్నా, పక్కన దబ్బేస్తా ఇంకా నిన్ను. ఏదో ఇలా టైం కొంచెం సేపు దొరికితే అందులోనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. అంతేగాని నీలాగా పని పాట లేకుండా బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికైతే నేను రాలేదనమాట. నాకు పని ఉంది. మన పని వాళ్ళు మొత్తం నన్ను ఎంకరేజ్ చేస్తుర్రు పనిలో కూడా. సర్లే, నీ విషయం పక్కన పెట్టేసి ఇంకా మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అక్క కోమలి అక్క గారు ఎలా ఉన్నారు? మీ వీడియోస్ కూడా చాలా బాగానే ఉంటాయి. సో మీరు పెట్టుకునే గంధపు చుక్క అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందులోనే మీ కళ నాకు కనిపిస్తుంది మీ ముఖంలో.
చాలామంది సిస్టర్లు అయితే నాకు చాలా మంచిగా పెడుతుండ్రు కామెంటు. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్స్ అయినా కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఈ దేవకవి ఛానల్ నుంచి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, మరి ఇప్పుడు ఎలాంటి గాడి అయితే వస్తుంది. సో ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మన వాళ్ళు ఎవ్వరు రాలేదు, ఇంకా వస్తారు. కవరింగ్ అయితే ఆల్రెడీ మొత్తం పెట్టేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 10 నిమిషాలు అవుతుంది. సో అన్నం అయితే ఇంకా తినలేదు. సో తినాలి. ఈరోజు సోమవారం కదా, సో స్నానం అయితే చేసేసిన కంప్లీట్ అయిపోయింది. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైతే నేను శ్రీశైలం మల్లికార్జున పాదయాత్రకు వెళ్ళానో అప్పటి నుంచి నాకు ఇక్కడ ముద్ర పడిపోయింది శివుని. సో అప్పటి నుంచి అయితే నేను సోమవారం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఉన్నా సరే, ఇంతకుముందు ఉపవాసం ఉండేవాడిని, కానీ పని చేస్తున్నాను కదా, అవ్వటం లేదు. సో అందుకని చెప్పేసి అయితే అంత దేవుని దయ అని చెప్పేసి తినడం, పని చేయడం. సో ఇలా రొటీన్స్ అన్నమాట. ఓకేనా? ఇంకా కనుక ఏదైనా లోపం ఉంటే నాలో క్షమించాలి, వీలైతే మన్నించండి. అంతేగాని ఇలా బ్యాడ్గా అయితే పెట్టకండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా నా కృతజ్ఞతలండి. అవును, నాకు చాలా తెలియక అడుగుతున్నాను, ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ మీ